థ్యాంక్స్ అత్తయ్య గారు, మీరు రాకపోవడమే నాకు మేలైంది. ఏ మేలు అల్లుడు గారు, ఇక్కడ బాబు కనిపించడం లేదు. ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు. ఏంటి, బాబుని ఎవరో ఎత్తుకెళ్ళారా? ఏంట్రా సాకేత్? మహోన్నతిని ఎవరో ఎత్తుకెళ్ళారట. ఏమిటి, బుజ్జిగాడిని ఎత్తుకెళ్ళారా? అంతా దాని కుట్రే. అందుకే వద్దు వద్దు అన్నా, మీరు వెళ్ళలేదు, ఇచ్చి పంపారు. ఇచ్చాలా? ఇక చాలా? అది మారలేదు అని చెప్పడానికి ఇంకా దాన్ని సమర్థిస్తారా? సాకేత్, ముందు వాడిని వెతుకుతాం, పదరా. అమ్మమ్మ గారు, ఏం కాదులే అమ్మా, వెళ్ళారుగా, వాడిని తీసుకొస్తారులే. ఏమిటా ఇది? బాబుని ఎవరో ఎత్తుకెళ్ళిపోవడం ఏమిటి? అసలు మీరిద్దరూ ఉండి వాడిని ఎలా ఎత్తుకుపోనిచ్చారు? అక్కడ జనం ఎవరు లేరా? అది కాదు పిన్ని గారు, ఇది గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమైందో పాపం. స్వర్ణ, అంతా దేనివల్ల జరిగింది? వాడినల్లా ఎలా వదిలేసావమ్మా? ఇది కింద పడిందన్న ఆరాటంలో వాడిని అక్కడే వదిలి దీని దగ్గరికి వచ్చాను. అంతే, క్షణంలో కనిపించకుండా పోయాడు. అలా ఇలా మాయమైపోతాడే? అంటే ఎవరో కాచి కూర్చున్నారన్నమాట. కావాలనే ఎత్తుకు వెళ్ళుంటారు. అసలు దీని గుడి ప్రయాణం ఎవరికి తెలుసు? ఇది పడిపోతుంది, తల్లివాడిని వదిలేసి దీని దగ్గరికి పరిగెత్తుకొస్తుంది, అప్పుడు ఎత్తుకుపోవచ్చని రెడీగా ఎవరుంటారు? మన ఇంటి విషయాలు మనకంటే ముందే వీధికెక్కుతాయి. దీన్ని దెబ్బతీయాలని అనుకునే వాళ్ళు కాపు కాచుకునే ఉంటారు. దీన్ని దెబ్బతీయాలనంటే? దాన్నే కాదు, మిమ్మల్ని, నన్ను కూడా. ఎవరి మీదైతే నింద వేశావో, ఎవరిని చెడు చేయాలని చూస్తున్నావో వాళ్ళ చేతికే నా బిడ్డను అప్పచెప్తాను. చట్టం డైవోర్స్ అంగీకరించినా అంగీకరించకపోయినా ఈ క్షణం నుంచి ఇది నా భార్య కాదు. దీనికి నాకు ఏ సంబంధం లేదు. ఏంటి స్వర్ణక్క, ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు ఇంకిపోయాయా? ఏడు, బాగా ఏడు.
నేను చెప్పింది చెప్పినట్టే జరుగుతున్నందుకు కుమిలి కుమిలి ఏడు. సాకేత్ ఈరోజు బిడ్డ బాధ్యతలు నాకప్పచెప్పాడు. రేపు ఏకంగా సహజీవనమే. ఆ, అదే సంసార బాధ్యతలు కూడా నాకే అప్పచెప్తాడు. ఇప్పుడు ఈ సూట్ కేసుతో సాకేత్ రూమ్లోకి అడుగు పెడుతున్నాను. ముందు ముందు తన మనసులో గూడు కట్టుకుంటాను. వస్తా అక్క, టైం అవుతుంది. ఏయ్, ఆగవే, ఏయ్, ఆగవే, ఆగు, ఆగు, ఏయ్, ఎక్కడికి వెళ్తావే? స్వర్ణ స్వర్ణ ఏ స్వర్ణ, ఏమిటి, ఏం జరుగుతుంది ఇక్కడ? చంటోని చంకనెత్తుకో అన్నారుగా, ఏకంగా సంసారం మొదలు పెట్టాలనుకుంటుందేమో. ఏయ్, నువ్వు వాడికి అమ్మవి కాదు, నా మొగుడికి పెళ్ళానివి కాదు. దయ తలిస్తే ఆయావవుతావు, అంతే. పంచుకోవాలని చూస్తే పాతరేస్తా. ఏయ్, రేయ్ సకేత్, ఎందుకు కొడతావు బావా? అది లగేజ్ తేవడం ఏంటి? కొట్టడం కాదు, నరికి పోగులేస్తాను. లేకపోతే తను నాతో సంసారం చేయటం ఏంటే? ఎందుకమ్మా మాట జారుతావు? నువ్వు మాట జారుతావు, వాడు చేయి జారుతాడు. దేనికైనా నిదానం ఉండాలి. అయినా నువ్వెందుకమ్మా ఈ సూట్ కేసు వాడి గదికి తీసుకుపోవటం? నేను పిల్లాడి కోసమే సాకేత్ గదికి సూట్ కేసు తీసుకెళ్తున్నాను. వాడి కోసం వాడి గదికి సూట్ కేసు ఎందుకు? మాట మాట్లాడితే అర్థం ఉండాలి. అర్థం లేని పనులు నువ్వు చేసి దాన్నెందుకే బయటపడేసి చెడ్డదాన్ని చేస్తావు? తను అపార్థం చేసుకుని అర్థం లేకుండా ప్రవర్తిస్తుంది. మహోన్నతిని కంటికి రెప్పలా చూసుకోమన్నావుగా, అందుకని బావని కళ్ళార్పకుండా చూడ్డానికి రూమ్లోకి దూరుతావా? వాగితే పళ్ళు రాల్తాయి. స్వర్ణ నువ్వు ఆగు. హంస నువ్వు చెప్పు, ఆ సూట్ కేసు ఎందుకు? మహోన్నత్ బట్టలు, ఆట సామాన్లు తెద్దామని ప్రతిసారి సాకేత్ గదికి వెళ్ళడం బావుండదు కదా. ఇలాగే తను గొడవ చేస్తుంది. చూసేవాళ్లు ఇలాగే అపార్థం చేసుకుంటారు. సాకేత్కు డిస్టర్బెన్స్ గా ఉంటుంది. అందుకే మహోన్నతికి సంబంధించిన వస్తువులన్నీ తెద్దామని సాకేత్ రూమ్కి వెళ్తున్నాను. చాలా చాలా అందరూ నీలాగే నీచంగా ఉంటారనుకోకు. లేదు బావా, ఇది ప్లేట్ పిరాయిస్తుంది. ప్లేట్లు గిన్నెలు ఫిరాయించేదానివి నువ్వు. పిల్లన్నే మాయం చేసిన మహమ్మారివి.